నెల 20న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేయనున్నారు. విపక్షాలు కలిసి రావాలని బీజేపీ కోరగా ఇండీ కూటమి మాత్రం అభ్యర్థిని నిలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి సుదీర్ఘ కసరత్తు చేసి మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ను అభ్యర్థిగా నిలబెట్టింది. ఏకాభిప్రాయ సాధనతో రాధాకృష్ణన్కు పోటీ లేకుండా ఉపరాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టేందుకు విపక్షాలు కలిసి రావాలంటూ పిలుపునిచ్చింది. అందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే సిపి రాధాకృష్ణన్ కు మద్దతివ్వాలంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారు. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న పలు పార్టీల నేతలతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించి నామినేషన్ తో పాటు కీలక అంశాలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నివాసంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 20వ తేదీన ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు హాజరు కానున్నారని వెల్లడించారు. हमारे वरिष्ठ नेता राजनाथ जी की ओर से भी बातचीत कर रहे हैं और अभी मैं इतना ही कहूंगा कि उम्मीदवार के तौर पर हमने पेश किया है. आगे का जो भी आपको बताने का कोई भी विषय होगा नॉमिनेशन हम 20 तारीख 11 बजे करेंगे. हमारे एनडीए के फ्लोर लीडर्स और एनडीए के मेंबर्स ऑफ पार्लियामेंट सबका हस्ताक्षर होगा. आप सब जानते हैं इसमें प्रपोजर होते हैं और सेकेंडर होते हैं. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇండియా కూటమి నేతలు వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై కొన్ని పార్టీలు అభ్యంతరం తెలుపుతున్నాయి. దీంతో పాటు ఆర్ఎస్ఎస్ వ్యక్తి కావడంతో ఇండియా కూటమి తరపున అభ్యర్థిని బరిలో నిలపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డీఎంకే రాజ్యసభ ఎంపీ తిరుచి శివను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ చేరుకున్న ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మోదీ అభినందనలు తెలిపారు. సుదీర్ఘ ప్రజాసేవ అనుభవంతో దేశ కీర్తిని పెంచారని కొనియాడారు. అదే అంకిత భావంతో దేశానికి సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు. ఇక సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుండగా ఈ నెల 21తో నామినేషన్ల గడువు ముగుస్తోంది.